గురు గురి తప్పింది గురు. తప్పింది గురి కాదు, గుండు. బోండా దాన్ని ప్రాణాలతో ఉండగానే ఈకలు పీకి బాండీలో బ్రేక్ చేద్దాం అనుకున్నా. మాకు తెలియకుండా ఇంత పని ఎప్పుడు చేసావు గురు? నేనా? ఎవడి ఆనందం? ఈ ఎస్ఐ అద్భుతం రావు గాడేంటి, వాడి అద్భుతాలేంటి? నేను చెయ్యని పని నేనే చేశానని పేపర్లో వేయడం ఏంటి? ఎందుకు జరిగింది ఇదంతా? ఇది కాని పోలీసుల పన్నాగమా, లేక ఈ కేటుకి ఎవడైనా డూప్లికేట్ బుట్టి ఇలా చేస్తున్నారా? అవమానం పరాభవం భరించలేడు ఈ గబ్బర్ సింగ్. ఏది ఏమైనా నిజాలు తేలే వరకు నిద్రపోడు ఈ గబ్బర్ సింగ్. ఏ డిషక్ డిషక్ డిషక్. మీరు గబ్బర్ సింగ్ నిజంగా చూసారా? నిజంగా అంటే నిజంగా చూసాం. ఆ గబ్బర్ సింగ్ గారు మిమ్మల్ని కుట్టాడా అండి? లేదు నాయన, మా కొడుకు మా కోళ్ళు కొట్టుకున్నారులే. అది మామూలేనని మాకు తెలుసులేండి. మీరు ఊరుకోండి, ఈ టైంలో వేళాకోళాలేంటి? అవును, రాత్రి నగలు గట్రా పోయినాయి అన్నారు, వాటి ఖరీదు ఎంత ఉంటుందండి? ఎంతంటే ఎంతరా? ఉండొచ్చు 2-3 లక్షలు. అమ్మో, అంత డబ్బే? మీరింత డబ్బు గలవాళ్ళని మేము ఎప్పుడూ అనుకోలేదండి. మా వాడంటే ఆవనుకుంటున్నావు? పట్టణంలో వాడికి 3000 జీతం. 3000 జీతానికే మీరు ఇంత బిల్డప్ ఇస్తారని మేము అనుకోలేదండి. అవును, ఇంతకీ గబ్బర్ సింగ్ ఎలా ఉంటాడండి? అటు కాస్త నల్లగాను కాకుండా ఇటు తెల్లగాను కాకుండా సన్నము కాదు లావు కాదు. మా వారికి పెద్ద మీసం పెడితే ఎలా ఉంటారో అచ్చో అలా ఉంటాడు. మిమ్మల్ని వాడు ఎక్కడికి తీసుకెళ్లాడండి? అదే ఊరు బయట పాడుబడిన గుడి ఉంది కదా, అక్కడికి. అంటే గుడి దగ్గరికి. అదేంట్రా, ఆడు గుళ్ళోనే ఉంటాడని చెప్పా కదా నువ్వు.